వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో అభిమాన జన సునామీ. వంశీకి శుభాకాంక్షలతో ముంచెత్తిన కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు సముద్రపు హోరును తలపించింది. జనసంద్రం ఉప్పొంగి శివాజీ పాలని ముంచెత్తింది. అభిమానుల అభిమానం ఆకాశాన్ని తాకింది. 15 ఏళ్లుగా ఎందరో కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి ప్రజా ప్రతినిధిగా నిలబడి ఎమ్మెల్యేగా తొలి పుట్టినరోజు జరుపుకున్న వంశీకృష్ణకు అభిమానులు జేజేలు పలికారు. బుధవారం వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయం పరిసరాలన్నీ టీడీపీ, జనసేన శ్రేణులు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పండుగలలో ఆలయాలకు వచ్చినట్టు తండోపతండాలుగా ప్రజలు వంశీకృష్ణ నివాసానికి చేరుకున్నారు. డప్పుల మోతలు, కోలాటాలు, ఇసుక వేస్తే రాలని జనంతో జాతరలా మారిపోయింది. ప్రత్యక్షంగా వంశీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు విశాఖ నగర 4 మూలలతో పాటు రూరల్ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన నివాసానికి చేరుకున్న వేలాది మంది అభిమానులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సదుపాయాలు చేశారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇవాళ అటు పవన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నా. నా కోరిక అదే కాబట్టి ఇవాళ నా కోరిక దీని ఆనందంలో ఉన్నాం. ఇవాళ ఎంతోమంది బ్లడ్ డొనేషన్, కానీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి కొంచెం కోడి వల్ల ఇబ్బంది అవుతా ఉంది. సో కోడి అయిపోయిన తర్వాత ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం అందిస్తూ ఏదైతే నేను విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవుతాను. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. నన్ను నమ్ముకొని ఓటేసి ఇవాళ దేశంలో హైయెస్ట్ యావరేజ్తో గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళందరూ ఇచ్చిన అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిపి మీ అందరికీ ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అభిమానంతో వచ్చి నన్ను ఆశిస్తున్నారంటే ఆ దేవుడి చెప్పుగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజు ఇంకా ఓకేనా. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు, ఉన్నటువంటి విశాఖపట్నం ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నా. నా కోరిక అదే కాబట్టి ఇవాళ నా కోరిక దీని ఆనందంలో ఉన్నాం. ఇవాళ ఎంతోమంది బ్లడ్ డొనేషన్, కానీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి కొంచెం కోడి వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. సో కోడి అయిపోయిన తర్వాత ఎప్పటిలాగా కంటిన్యూ చేస్తాం. ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం అందిస్తూ ఏదైతే నేను హామీలు ఇచ్చానో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవుతాను. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. నన్ను నమ్ముకొని ఓటేసి ఇవాళ దేశంలో హైయెస్ట్ యావరేజ్తో గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళందరూ రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అభిమానంతో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే ఆ దేవుడిచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజు ఇంకా బాధ్యతగా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని తెలియజేస్తాను.